ఎలా అనే దానికి బిఎన్ రావు చేసిన సూచన ఏంటంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా లోక్సభ స్పీకర్, అదేవిధంగా రాజ్యసభ అధ్యక్షుడు, ఈ ముగ్గురు కలిసి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించాలని చెప్పి బిఎన్ రావు తాను సమర్పించినటువంటి ముసాయిదాలో వివరించడం జరిగింది. ఏ కారణం చేతనైనా భారత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు లోక్సభ స్పీకర్, రాజ్యసభ అధ్యక్షులు మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు కలిసి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించాలని ప్రతిపాదించినటువంటి వ్యక్తి బిఎన్ రావు. అయితే దీనిని రాజ్యాంగ పరిస్థితులను వ్యతిరేకిస్తూ భారతదేశానికి ఖచ్చితంగా ఒక ఉపరాష్ట్రపతి పదవి ఉండాలని చెప్పి, అమెరికాలో మాదిరిగా భారతదేశంలో కూడా ఒక ఉపాధ్యక్షుడు ఉండాలని చెప్పి ప్రతిపాదించినటువంటి వ్యక్తి హెచ్వి కామన్. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి పదవి ఉండాలి అని చెప్పి వాదించినటువంటి వ్యక్తి హెచ్వి కామన్. ఈయన ఉపరాష్ట్రపతి పదవిని గురించి పేర్కొంటూ, ఒకవేళ ఏ కారణం చేతనైనా భారత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే అప్పుడు తాత్కాలికంగా అంటే రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడానికి కొంత టైం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తాత్కాలికంగా ఆ పదవి బాధ్యత నిర్వహించడం కోసం అమెరికాలో మాదిరిగానే భారతదేశంలో కూడా ఒక ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అమెరికా ఉపాధ్యక్షునికి భారత ఉపరాష్ట్రపతికి చాలా తేడా ఉంటుంది. ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటే, అమెరికాలో అమెరికా యొక్క అధ్యక్షుడిని, అమెరికా ఉపాధ్యక్షుడిని కూడా ఒకే పద్ధతిలో ఎన్నుకుంటారు. కానీ భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఎలక్టరల్ కాలేజీ డిఫరెంట్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎన్నుకవుతారని చెప్తాం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ తేడా ఏంటంటే, అమెరికాలో అధ్యక్ష పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా కూడా ఉపాధ్యక్షుడు మిగిలిన కాలం మొత్తాన్ని కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అమెరికాలో మళ్ళీ అధ్యక్ష ఎన్నికలు జరగవు. అమెరికా అధ్యక్ష పదవి ఏ కారణం చేత ఖాళీ చనిపోయినా, రాజీనామా చేసినా, కోర్టు కొట్టివేసినా, మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినా కూడా మళ్ళీ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగవు. ఉపాధ్యక్షుడే రెస్ట్ ఆఫ్ ది పీరియడ్, మిగతా కాలం ఏదైతుందో దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కానీ భారతదేశంలో అలా కాదు. మనం ఇంతకుముందు చెప్తాం, 62వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా కూడా 6 నెలల్లోగా రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది ముఖ్యమైనటువంటి తేడాగా మెరుగుతుంది. అంటే అమెరికా ఉపాధ్యక్షునికి భారత ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, అమెరికాలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఒకే పద్ధతిలో ఎన్నుకోబడతారు. కానీ భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి ఒకటే, కానీ ఎలక్టరల్ కాలేజీ విషయంలో తేడాలు ఉంటాయి. ఎన్నుకునే పద్ధతి ఒకటే, కానీ ఎలక్టరల్ కాలేజీలో తేడాలు ఉంటాయి అంటున్నారు. సో ఈ తేడాలు ఏమిటి, ఎలా ఎన్నుకవుతారు, ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఏర్పడేటటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఉన్నదో, ఎలక్టోరల్ కాలేజ్ అనేది రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యుల చేతనే ఏర్పాటవుతుంది. రాజ్యసభ సభ్యులు మరియు లోక్సభ సభ్యుల చేతనే ఏర్పాటవుతుంది. అంటే ఇక్కడ మైనస్ అయ్యేది ఎవరు? ఎమ్మెల్యేలు, విధానసభ. అంటే ఎవరు మైనస్ అవుతారు? విధానసభ రాష్ట్రాల నుండి, విధానసభ సభ్యులు సార్. రాష్ట్రాల విధానసభ నుండి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు. మరి ఎవరు ప్లస్ అవుతారు? నామినేటెడ్. అంటే నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ప్లస్ అవుతారు. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎలక్టరల్
కాలేజీలో రాజ్యసభ, లోక్సభ, విధానసభలకు ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఎన్నికైన సభ్యులు ఉన్నప్పుడు మనకి ఇక్కడ రాష్ట్ర శాసనసభ మైనస్ అవుతుంది. కానీ నామినేటెడ్ సభ్యులు కూడా రాజ్యసభకు, లోక్సభకు నామినేట్ అయినటువంటి భారత రాష్ట్రపతి చేత నియమింపబడిన 14 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉపరాష్ట్రపతికి సంబంధించి అంటే ఈ ఎన్నుకునేటటువంటి పద్ధతిని తీసుకున్నప్పుడు భారత రాష్ట్రపతిని ఏ పద్ధతి ద్వారానైతే ఎన్నుకుంటారో అదే పద్ధతి ద్వారా, అనగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకోబడటం జరుగుతుంది. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఉపరాష్ట్రపతి ఎన్నుకోబడుతుంది. ఎవరి చేత? ఎలక్టోరల్ కాలేజీ. ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారు? రాజ్యసభ, లోక్సభ. రాష్ట్రపతితో పోల్చినప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో వచ్చే ప్రధానమైన తేడాలు ఏమిటి? నామినేటెడ్ సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటారు, రాష్ట్రాల విధానసభ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. అదేవిధంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో వచ్చేటటువంటి ఇతర అంశాలు అనగానే మనకు వెంటనే గుర్తు కావాల్సిన 4 అంశాలు. ఒకటి, ప్రాధాన్యత ఉంటుంది, ప్రాధాన్యతను అనుసరించి ఓటు వేయడం. 2, ప్రతి ఓటుకు ప్రాధాన్యత ఉంటుంది, కోటా పద్ధతి. 3, కోటా రాకపోతే ఓటు బదలాయింపు పద్ధతి. 4, ఎలిమినేషన్ పద్ధతి అంటే తొలగింపు పద్ధతి. 4 అంశాలు కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు గుర్తుంచుకుంటానంటే నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, రాష్ట్రంలోని విధాన పరిషత్ ఈ 4 ఎన్నికలు కూడా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై జరుగుతాయి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు అంటారు వీటిని. ఈ రాజ్యాంగబద్ధమైన ఎన్నికల్లో ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, రాష్ట్రాలలోని విధాన పరిషత్ ఈ 4 అంశాలకు కూడా ఎన్నికలు జరిగేటప్పుడు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరించి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఇక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో వచ్చేటటువంటి అన్ని అంశాలు అంటే ప్రాధాన్యతను అనుసరించి ఓటు వేయటం, కోటా పద్ధతి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు సిస్టమ్, ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే తొలగింపు పద్ధతి. 4 అంశాలు కూడా వస్తాయి. నేను ఇవి మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే దీనిపైన కూడా ఒక ప్రశ్న వచ్చిన అంశం ఏంటంటే ఈ క్రింది అంశాలలో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతికి వర్తించబడని అంశం అన్నారు. వర్తించబడిన అంశం అంటే మీరు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనగానే ఇది ఒక సింపుల్ మెథడ్ అనుకుంటున్నారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో కూడా జాబితా పద్ధతి అని ఉంది. ఇప్పుడు మనం వాడే దీనిని ఏర్ పద్ధతి అంటాం. లాస్ట్ టైం ఒక ఎగ్జామ్లో ప్రశ్న, భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ పద్ధతిపై జరుగుతుంది, ఎక్కడ ఉండదు కూడా. పొలిటికల్ సైన్స్లో వస్తుంది. కానీ వాడు డైరెక్ట్గా క్వశ్చన్ ఏంటంటే ఏ పద్ధతిపై అంటారు. ఇప్పుడు మన దేశంలో అనుసరించే ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఏ పద్ధతి అంటాము? థామస్ ఏర్ అనేటటువంటి వాడు కొనన్నాడు కాబట్టి దీన్ని ఏర్ పద్ధతి అని చెప్తాము. ఇంకా ఉంది ఒకటి అంశం. ఎందుకనంటే డెన్మార్క్లో మొట్టమొదటిసారిగా ఈ పద్ధతిని ఆండ్రే అనేటటువంటి ఒక మంత్రి ప్రవేశపెట్టినాడు కాబట్టి దీన్ని ఆండ్రే పద్ధతి అని కూడా అంటాము. అడిగేవాడికి ఏదైనా ప్రశ్న. ప్రస్తుతం భారతదేశంలో భారత రాష్ట్రపతి ఎన్నికలు వినియోగించే పద్ధతి అని చెప్పి ఆండ్రే పద్ధతి అడగొచ్చు, ఏర్ పద్ధతి అడగొచ్చు, లేక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఏదన్నా కూడా ఇదే. దీంట్లో ఇంకొక అంశం ఉన్నది అంటున్నాను. ఏమిటంటే జాబితా పద్ధతి అని ఉంటుంది. అది భారతదేశంలో లేదు. ఒకవేళ నీకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతికి సంబంధించి దాని గురించి కానీ దామాషా పద్ధతి అని ఉంటుంది. అది భారతదేశంలో లేదు. ఆ కన్ఫ్యూజింగ్ అంశాలు ఇచ్చినప్పుడు యదా ఇదా అని చెప్పి అక్కడ మీరు కళ్ళలు మార్చుకోవటం కంటే నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అంశం ఏంటంటే అందుకోసం నేను పదే రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇదే కారణం. భారతదేశంలో చాలా ముఖ్యమైన ఎన్నికలు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై జరుగుతుంది. మరి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే ఏమిటి, దీన్ని ఇంకే పేరుతో పిలుస్తారు, దీంట్లో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో మనం తెలుసుకోకుండా ఉంటే ఆ ప్రశ్నించేటటువంటి విధానాన్ని బట్టి అప్పుడప్పుడు మనం అంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకోసం నేను మీకు ముందే వివరిస్తున్నాను. ప్రస్తుతం భారతదేశంలో ఏ ఎన్నికలకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని అనుసరిస్తున్నాం?
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, విధాన పరిషత్. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో వచ్చేటటువంటి ముఖ్యమైన అంశాలు 4. 1 ప్రాధాన్యత ఓటు, 2 కోటా పద్ధతి, 3 ఓటు బదలాయింపు, 4 ఎలిమినేషన్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఈ పద్ధతిని మరో 2 పేర్లతో పిలుస్తారు. ఏ పేర్లు? హేర్ పద్ధతి మరియు ఆంధ్రే పద్ధతి అని కూడా అంటారు. హేర్ పద్ధతిని ఎందుకు అంటామంటే ఫస్ట్ ఈ పద్ధతిని కనుగొన్న వ్యక్తి ఎవరు? థామస్ హేర్. మరి ఆంధ్రే పద్ధతిని ఎందుకు అంటామంటే డెన్మార్క్ దేశం ఈ పద్ధతిని మొట్టమొదట వినియోగించిన వ్యక్తి కూడా ఎవరు? ఆంధ్రే అనేటటువంటి మంత్రి ఇతను వినియోగించినాడు ఫస్ట్. కాబట్టి ఈ పద్ధతిలో కూడా ఈ పేర్లలో కూడా ఉంటాయి. ఇంకొకసారి ఇంకొక సమస్య ఉంటుంది ఏంటంటే ఈ ఏక ఓటు బదిలీ విధానం ఉంది కదా, భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఏక ఓటు బదిలీ పద్ధతిని ఏ దేశం నుంచి తీసుకున్నామని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏక ఓటు బదిలీ పద్ధతి అంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు సిస్టమ్. కొత్తగా ఏంటో ఆలోచించకండి. నేను ముందే చెప్పినాను, 2వ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి బదిలీ చేస్తారు? మొదటి కోటాకు దగ్గరగా ఉన్నవారు. ఎవరి ఓట్లను బదిలీ చేస్తారు? చివరి అభ్యర్థి. చివరి అభ్యర్థి యొక్క ఏ ఓట్లు బదిలీ చేస్తాం? 2వ ప్రాధాన్యత. ఎవరికి బదిలీ చేస్తాం? మొదటి 2 స్థానాల్లో ఉన్న వ్యక్తులకు బదిలీ చేస్తాం. ఆ బదిలీ చేసినప్పుడు చివరి అభ్యర్థిని ఏం చేస్తాం? పోటీ నుంచి తొలగిస్తాం, ఎలిమినేషన్ ప్రాసెస్. అందువల్ల ఏది అడిగినా మనం చెప్పే విధంగా ఉండాలి తప్ప ఈ అంశం నాకు తెలియదు, లేకపోతే ఇంకో కోణం నుంచి అది ఒక్కనే చెప్పింది కదా, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఒక్కటే కానీ ఇందులో ఇన్ని ఉన్నాయా అని మనం ఆలోచన చేయొద్దు. ఇంకా లాస్ట్ టైం వచ్చింది హేర్ పద్ధతి మీద ఈ పేరే ఇచ్చిన డైరెక్ట్గా. ఓకే, సో భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ కాలేజ్ అనగా రాజ్యసభ, లోక్సభ. ఏ పద్ధతిపై ఎన్నుకుంటారు? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. ఎన్నుకునేటప్పుడు ఈ ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి అర్హతలు అనర్హతల గురించి ఇక్కడ 2 ఉన్నాయి. 67, 68 2 కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతలు అనర్హతల గురించి తెలియదు. 2 ఉంటాయి అంటున్నాను. ఇక్కడ చాలా మంది నేను అర్హతలు అనర్హతలు అని చెప్పేటప్పుడు నిన్న కూడా ఎవరు అడిగినారు. భారత రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి పార్లమెంటు సభ్యుడై ఉండకూడదని కాదు, పోటీ చేసేటటువంటి వ్యక్తి అని కాదు, రాష్ట్రపతిగా వ్యవహరించేటటువంటి ఏ వ్యక్తి కూడా పార్లమెంటు సభ్యుడై ఉండరాదని దాని అర్థం. అర్హతలు అనర్హత పోటీ చేసేటప్పుడు అని కాదు. అక్కడ ఎప్పుడైనా కూడా భారత రాష్ట్రపతిగా ఉండేటటువంటి ఏ వ్యక్తి కూడా ఏ సభ్యుడై ఉండకూడదు? పార్లమెంటు సభ్యుడై ఉండరాదు. జనరల్గా పార్లమెంటు సభ్యుడు కానీ, కేంద్ర మంత్రి కానీ, అంటే రాజ్యసభ సభ్యుడు కానీ, లోక్సభ సభ్యుడు కానీ, విధాన పరిషత్ సభ్యుడు కానీ, విధానసభ సభ్యుడు కానీ, వీళ్ళందరినీ కూడా మీరు ఎప్పుడు వచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని గవర్నర్ పదవి, వీటిని ఆదాయం ఇచ్చే ఉద్యోగాలుగా పరిగణించరు. ఇవి ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు కావు, ఇవి ప్రజాప్రతినిధులు. కాబట్టి వీటిని ఆదాయం ఇచ్చే ఉద్యోగాలుగా పరిగణించరు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నువ్వు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయితే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఎంపీగా పోటీ చేయాలన్నా, ఇంకా దేనికి పోటీ చేయాలన్నా కూడా నీ పదవికి రాజీనామా చేసి పోటీ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎంఆర్ఓ, ఎంపీఓ, ఉద్యోగస్తులు, టీచరు ఇంకేదని అనుకోండి, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ యొక్క పోస్టుకు రాజీనామా చేసి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక పదవిలో నుండి మరొక పదవికి పోటీ చేసేటప్పుడు వీళ్ళు రాజీనామా చేయవలసినటువంటి అవసరం లేదు. మరి రాజీనామా చేయవలసినటువంటి అవసరం లేదంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకవేళ ఆ పదవికి ఎన్నికైతేనో తనకి ఇష్టం ఆ పదవిని చేపడతాడు, ఆ పదవికి ఎన్నిక కాకపోతే ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగికి అలాంటి అవకాశం లేదు. ఎక్సెప్ట్ భారతదేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తప్ప, ఎక్సెప్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తప్ప అంటున్నాను. మురళీ మనోహర్ జోషి ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇన్ అలహాబాద్ యూనివర్సిటీ, సాయర్ సింగ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో లైబ్రేరియన్, ప్రొఫెసర్ సి లక్ష్మణ ఉస్మాన్ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్, యాదగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. అందువలన ప్రస్తుతం ఎమ్మెల్సీగా
పనిచేస్తూ పేరున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ టి నాగేశ్వర్, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఒక యూనివర్సిటీ ఉద్యోగులకు మాత్రమే ఏమున్నది అని అంటే, వాళ్ళు ఈ పదవులకు వేదికైనా పోటీ చేసి ఎన్నిక కాకపోయినా కూడా మరికొంతకాలం తర్వాత వచ్చి జాబ్లో జాయిన్ కావడానికి డైరెక్ట్ గా అవకాశం కల్పించినటువంటి అంశం యూనివర్సిటీ వాళ్ళకి. మిగతా సాధారణ ఉద్యోగులు లేదు. ఆ క్రమంలో రాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, రాష్ట్రపతిగా వ్యవహరించేటటువంటి అభ్యర్థులు, అక్కడ అర్హతలంటే రెండు ఉంటాయి. నువ్వు రాష్ట్రపతిగా ఉండాలంటే వంతులు రాష్ట్రపతికి ఎన్నికైన తర్వాత అంతకుముందు నువ్వు రాజ్యసభ సభ్యులువో, లోక్సభ సభ్యులువో, కేంద్ర మంత్రివో, లేకపోతే శాసనసభ సభ్యులువో అయ్యి ఉండుంటే నువ్వు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నీ యొక్క సభ్యత్వం రద్దు అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే అలా ఉంది, ఇలా ఉండటానికి అవకాశం లేదు. అర్హత అంటే అర్థమైనా? అంటే అది చేస్తూ ఇందులో ఉండటానికి అవకాశం లేదు అని. అయితే మరి దీన్ని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నాము అంటే, నేను ఇంతకుముందు మీకు ఉన్నది ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని చేసేవాడై ఉండరాదంటే, సాధారణ ఉద్యోగులను ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని చేసేవాడంటాం, కానీ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళని మాత్రం ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని చేసేవాళ్ళు అన్నారు. అందుకోసం రెండింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. రైట్, అర్థమలేదు. నెక్స్ట్ ఇక్కడ అర్హతల అనర్హతల గురించి చెప్పేటప్పుడు ఒకటి భారతీయ పౌరుడై ఉండాలి, ఇది రెండింటిలో వర్తించేటటువంటి అంశం. రెండవది 35 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాలి. 3 ఆదాయాన్ని ఇచ్చే ఏ ఉద్యోగాన్ని చేసేవాడే ఉండరాదు. 4 పార్లమెంట్కి ఎన్నికే అర్హత ఉండాలి, కానీ సభ్యుడై ఉండరాదు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ అంశం ఏంటంటే, మీకు ఉపరాష్ట్రపతికి సంబంధించి అనర్హతలు అనే అంశంలో ఇప్పుడు చెప్పినటువంటి పార్లమెంటు సభ్యుడిగా ఉండరాదు అనేటటువంటి అంశం కూడా అనర్హతల్లో పేర్కొనబడినటువంటి అంశమే. అంటే పార్లమెంటు సభ్యుడిగా ఉండే వ్యక్తి దేనిగా ఉండరాదు? ఉపరాష్ట్రపతిగా ఉండరాదు అని. ఓకే, అలాగే ఇతర పదవులను నిర్వహించేటటువంటి వ్యక్తులను ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఉద్యోగిగా చేయదాలని పేర్కొనబడింది ఇక్కడే. అలాగే ఉపరాష్ట్రపతిగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా పోటీ చేసేటప్పుడు కావలసినటువంటి అర్హతలు అనర్హతల గురించి కేవలం రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు మాత్రమే కాకుండా 1952 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక పదవి బాధ్యతల నిర్వహణ చట్టంలో కూడా ప్రస్తావించబడింది. ఇద్దరు ఎన్నిక పదవి బాధ్యతల నిర్వహణ 1952. మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టాలు 3 ఉంటాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక పదవి బాధ్యతల నిర్వహణ చట్టం 52. 3 చట్టాలు ఉంటాయి వరుసగా. దాంట్లో భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక పదవి బాధ్యతల నిర్వహణ చట్టం 1952 ఉన్నది. మీకు నెక్స్ట్ ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న అంశం ఉన్నది, అప్పుడు నేను మీకు వివరిస్తాను. ఈ చట్టాన్ని అనుసరించి ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటటువంటి వ్యక్తులకు ఇంక ఇతర కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ఆ అర్హతల్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటటువంటి అభ్యర్థిని 20 మంది నియోజకులు, అంటే ఎలక్టరల్ కాలేజ్ ఉన్నటువంటి సభ్యులు అతని పేరును ప్రతిపాదించగా మరికి 20 మంది బలపరచాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు 20 మంది ప్రతిపాదించాలి, మరొక 20 మంది బలపరచాలని. భారత రాష్ట్రపతి నెంబర్ 1 కాబట్టి ఆయన వన్డే ఇంటర్నేషనల్ 50-50, ఉపరాష్ట్రపతి 20-20 అనేది రెండవ వ్యక్తి కాబట్టి 20-20 అనేది కావాలి. భారత రాష్ట్రపతి వన్డే ఇంటర్నేషనల్ నెంబర్ 1 కాబట్టి ఆయన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అక్కడ ఓవర్లు ఎన్ని ఉంటాయి? 50-50 ఉంటాయి. ఇక్కడ ఉపరాష్ట్రపతి రెండో వ్యక్తి కాబట్టి 2 ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవడం కూడా ఈజీ అనమాట. నెంబర్ 1 వన్డే ఇంటర్నేషనల్ 50-50, ఇక్కడ రెండో వ్యక్తి కాబట్టి 20-20. ఓకే, ఎవరు? సో ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులని ఎవరినైనా సరే 20 మంది ప్రతిపాదిస్తే మరి 20 మంది బలపరచాల్సి ఉంటుంది. దీంతో పాటు 15,000 డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి మరొక 15,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ డిపాజిట్ వెనుకకు రావటం కానీ లేక మళ్ళీ తిరిగి అంటే తాను పొందాలంటే తాను చెల్లించిన డిపాజిట్ తిరిగి పొందాలంటే అందరికీ వర్తించే అంశాలు ఇతనికి వర్తించే 1/6 ఓట్లను పొందినప్పుడు మాత్రమే తిరిగి ఆ డిపాజిట్ను పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇకపోతే మనకు ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు 69వ అధికరణం అనుసరించి ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి అంటే రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాలి. ఒకవేళ రాజీనామా చేస్తే కూడా ఎవరికి అందించాలి? రాష్ట్రపతికి అందించాలి. ఆయన అంటే ప్రమాణ స్వీకారం చేసినా రాజీనామా చేసినా కూడా ఎవరికి అందించాల్సి ఉంటుంది? రాష్ట్రపతికే అందించాల్సి ఉంటుంది. ఇకపోతే ఉపరాష్ట్రపతి మరి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. రాజ్యసభ యొక్క సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. అందువల్ల భారత ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 6 సంవత్సరాలు ఉండదు. నాకు తెలుసు మీరు ఆ మాట అంటారని కావాలని అడిగి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించేటటువంటి ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే ఉంటుంది. 6 సంవత్సరాలు లేకండి, 5 సంవత్సరాలే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్తానన్న అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలి తన పదవికి. రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. అప్పుడు మరి ఏం చేయాలి? రాష్ట్రపతి రాజీనామా చేస్తున్నారు, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. అప్పుడు రాజీనామా అతను ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? లేదా ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినాడు, అప్పుడు రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది, అప్పుడు ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? అంటే భారత రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎలాంటి ప్రస్తావన లేదు. ఎక్కడ దీని గురించి ప్రస్తావించబడలేదు. 69లో ఈ సమస్య వచ్చినప్పుడు 69 సమస్య వచ్చింది. ఎప్పుడు? జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతి అయినటువంటి జాకీర్ హుస్సేన్ ఆకస్మిక మరణం పొందడం, నాటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యతను స్వీకరించడం, తాత్కాలిక పదవి బాధ్యతను స్వీకరించినటువంటి వివి గిరి రాష్ట్రపతి పదవి బాధ్యతను స్వీకరించిన వివి గిరి 69లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. పోటీ చేసే సందర్భంలో తన పదవికి రాజీనామా చేయాలి. మరి రాజీనామా చేయాలనుకున్నప్పుడు రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అనే అంశం పైన తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి భారత సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరినప్పుడు సుప్రీంకోర్టు మీరు ఇంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను నిర్ణయం తీసుకోవడానికి చెప్పింది. దాంతో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయితే తదనంతర కాలంలో 1999లో భారత రాష్ట్రపతి పదవి ఎన్నిక పదవి బాధ్యతల నిర్వహణ చట్టంలో ఇప్పుడు చెప్పేటటువంటి అంశాన్ని దీంట్లో చేర్చడం జరిగింది. నేను చెప్తున్నాను కదా, రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి? సుప్రీంకోర్టు ప్రధాన. అప్పుడు ఇంకో సమస్య కూడా ఉంది, సుప్రీంకోర్టు ప్రధాన కాబట్టి ఎవరికి ఇవ్వాలి? అందుకోసం ఆ సమస్య అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి 1999లో ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక పదవీ బాధ్యతల నిర్వహణ చట్టంలో సవరణ చేసి ఇలాంటి ఖాళీలు ఏర్పడినప్పుడు అక్కడ కూడా సుప్రీంకోర్టు ఒక మాట చేసేసి ఏమనంటే రాజీనామా చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా ఎవరిని ఉద్దేశించి రాయాలి? ఏ పదవి అయినా సరే, ఏ పదవికి రాజీనామా చేసినా, రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసినా, ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసినా కూడా, ఇద్దరు ఎవరు రాజీనామా చేసినా కూడా అవతల పోస్టు ఖాళీగా ఉన్నా కూడా వారినే అడ్రస్ చేస్తూ రాయాల్సి వస్తుంది. అంటే రాష్ట్రపతి రాజీనామా చేసేటప్పుడు టు ది ప్రెసిడెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రాయాలి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినా కూడా టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాయాల్సి వస్తుంది. రాసి దాని యొక్క కాపీని పంపాల్సి ఉంటుంది.
అందువలన ఈ సందర్భంలో వచ్చినటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని ఈ రకంగా కనుగొనడం జరిగింది. ప్రస్తుతం 1969లో చేసినటువంటి చట్ట సవరణ అనుసరించి ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినా, రాష్ట్రపతి రాజీనామా చేసినా ఆ టైంలో మరొక పోస్టు ఖాళీగా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు చేస్తారంటే సీనియర్ న్యాయమూర్తి. వాస్తవానికి 1962 వరకు కూడా భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఓపెన్ బ్యాలెట్ సిస్టంలో జరిగేది. ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అంటే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు, వారిని బలపరిచేటటువంటి అభ్యర్థులు ఎవరని చెప్పి చేతులు ఎత్తాలని చెప్పి డైరెక్ట్ గా జరిగేటటువంటిది. ఎందుకంటే 2 సార్లు కూడా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952లో కానీ 1957లో కానీ అన్అపోజ్డ్ అంటే ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికైనాడు. ఆ టైంలో సీక్రెట్ బ్యాలెట్ ఇదన్నీ ఏం లేదు. కానీ 1962లో 11వ రాజ్యాంగ సవరణ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికను సీక్రెట్ బ్యాలెట్ రహస్య ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు 62లో ఎవరి ఎన్నిక సందర్భంగా జాకీర్ హుస్సేన్ 62 ఉపరాష్ట్రపతి ఎవరైనారు? ఎందుకు ఆలోచిస్తారండి? 62 రాష్ట్రపతి ఎవరైనారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయితే ఉపరాష్ట్రపతి కూడా ఆయనే ఉంటాడా? మీరు అందుకనే నేను ప్రతిసారి కంపారిజన్ ఎందుకు చేస్తానంటే మీరు కన్ఫ్యూజ్ కావాలన్నా ఇంటర్వ్యూ చేయాలన్నా మీకు తర్వాత ఎవరైనా ఎందుకు అనవసరంగా ఇప్పుడు మామూలుగా భారత రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? 50 నుంచి 62 రాష్ట్రపతి ఎవరైనాడు? సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయిన తర్వాత ఉపరాష్ట్రపతి ఆయన ఉంటారా? నేనేమన్నాను 1952లో 57లో ఎవరు ఉపరాష్ట్రపతి? సర్వేపల్లి రాధాకృష్ణన్. 52, 57 2 సార్లు ఎన్నికైనా. 52 ఎన్నికైతేనేమో 57 వరకు 5 సంవత్సరాలు, 57 ఎన్నికైతే 5 సంవత్సరాలు, 62 వరకు అంటే 10 సంవత్సరాలు ఉన్నారు. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. అప్పటి వరకు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికను ఓపెన్ బ్యాలెట్ సిస్టంలోనే చేతులెత్తే పద్ధతిలోనే ఎన్నుకునే పద్ధతి ఉండేది. 62లో ఎన్నో రాజ్యాంగ సవరణ చేసి 11వ రాజ్యాంగ సవరణ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికను రహస్య ఓటింగ్ విధానం ద్వారా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నుకునేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఎవరు ఎన్నుకుంటారు? ఉపరాష్ట్రపతి ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్షన్ కార్యదర్శిగా రాజ్యసభ ఏ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు? ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటటువంటి అభ్యర్థి చెల్లించాల్సిన డిపాజిట్, అదేవిధంగా అతన్ని ప్రతిపాదించాల్సిన వ్యక్తులు, బలపరచాల్సినటువంటి వ్యక్తులు, ఎవరి సంస్థలో ప్రమాణ స్వీకారం చేస్తారు, రాజీనామా ఎవరికి ఇస్తారు, ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షం ఆ న్యాయమూర్తి కూడా పదవి కాదు కూడా సభ్యులు. ఈ మార్పులను ఎప్పుడు చేసినారు? 1969. ఏ సందర్భంలో చేసినారు? జాకీర్ హుస్సేన్ అకాల మరణం. జాకీర్ హుస్సేన్ మరణించిన సందర్భంలో ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి VVN తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యత నిర్వహించే సందర్భంలో ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అగత్యం ఏర్పడినప్పుడు ఈ సమస్య వచ్చింది. కాబట్టి అప్పుడు 1969లో ఈ చట్ట సవరణ చేసి ఈ కొత్త నూతనమైనటువంటి నిబంధన చేపట్టడం జరిగింది. రైట్. ఓకే. ఇప్పుడు మనకు అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతికి నెలసరి వేతనం ఎంత చెల్లిస్తాము? ఇష్టం వచ్చింది ₹1 ఉపరాష్ట్రపతికి ₹1 విడుదల. ఉపరాష్ట్రపతిగా చెల్లిస్తారు రాజ్యసభ లోక్సభ స్పీకర్కు, లోక్సభ అధిపతి స్పీకర్కు ఏ వేతనాన్ని అయితే చెల్లిస్తారో అదే వేతనాన్ని రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించేటటువంటి ఇతనికి చెల్లిస్తారు. ఎవరికి? ఎవరు? రాజ్యసభ చైర్మన్. కాబట్టి ఇతనికి అంటే స్పీకర్కి చెల్లించేటటువంటి వేతనం అంటే ప్రస్తుతం చెల్లించబడుతున్నటువంటి వేతనం ఎంత? 1,25,000 యాజ్ తీసుకుంటున్నారు. రాజ్యసభ చైర్మన్ గా తీసుకుంటారు. ఓకే. సో మరి
రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఉన్నటువంటి ఒక చిన్న తేడా ఏంటంటే, రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా కూడా 6 నెలలుగా ఎన్నిక నిర్వహించాలని చెప్పి రాజ్యాంగంలో ప్రస్తావించబడింది. కానీ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎంత కాలంలోగా ఎన్నికలు నిర్వహించాలని కానీ స్పష్టంగా పేర్కొనబడలేదు. అంటే ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా తిరిగి ఆ బాధ్యతను చేపట్టేటటువంటి వ్యక్తులు నటించే వరకు కూడా పదవిలో కొనసాగే అవకాశం ఉపరాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఉన్న తేడా ఏంటంటే, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, రాజ్యాంగంలో ప్రస్తావించిన అంశం ప్రస్తావించబడిన అంశం. నేను కొత్తగా వింతగా ఆలోచించేది ఏం లేదు. నేను రాజ్యాంగంలో అంశం నేనే చెప్తున్నాను. నేను ఆ వింతేదో నేనే ఆలోచించేది మీకు చెప్తున్నాను. కాబట్టి నేను చేసి విన్నాను. అలా ఎక్కువ ఉంటుంది అంటే ఉన్నది. రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా కూడా ఖచ్చితంగా 6 నెలలుగా రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పేర్కొనబడింది. ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఉపరాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ ఏర్పడితే ఎంత కాలంలోగా ఎన్నిక నిర్వహించాలనేటటువంటి అంశం స్పష్టంగా పేర్కొనబడలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఉపరాష్ట్రపతి పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా కొంత నెక్స్ట్ ఆ పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు, అంటే నూతనమైన వ్యక్తి వచ్చే వరకు కొనసాగేటటువంటి అవకాశం కూడా ఇతనికి ఉంటుంది. అది అంశం. ఓకే. తర్వాత మరి ఇప్పుడు మనం ఉపరాష్ట్రపతి గురించి అంటే ఎలా ఎన్నికవుతాడు, ఎవరు ఎన్నుకుంటారు, ఏ పద్ధతి వాళ్ళు ఎన్నుకుంటారు, వీరి పదవీ కాలం ఎంత మీకు చెప్తున్నాం. వారి జీతభత్యాలు ఏంటి మీకు చెప్తున్నాం. ఈ జీతభత్యాలు చెల్లించేటప్పుడు కూడా ఎక్కడి నుంచి చెల్లిస్తారు, ఏ సంఘటిత నిధి, అది చెప్పేటప్పుడు క్లారిటీ ఉండాలి. కేంద్ర సంఘటిత నిధి ఎవరికి ఎంత చెల్లిస్తారు, మరి ఎవరు నిర్ణయిస్తారు, భారత పార్లమెంటే నిర్ణయిస్తుంది. భారత పార్లమెంట్ చేత నిర్ణయించబడిన విధంగానే చెల్లించబడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మిగతా అంశాలు రాష్ట్రపతికి వర్తించే అంశాలను ఇతనికి కూడా వర్తిస్తాయి. ఇతనికి కూడా వర్తిస్తాయంటే ఈ జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అవి ఐటీ పరిధికి రావు. పార్లమెంట్లో దీనిపై ఓటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇతని జీతభత్యాలు పదవిలో ఉన్నంత వరకు ఎన్ని పరిస్థితులలో కూడా ఇతని ప్రయోజనాలకు భిన్నంగా సవరించరాదు అని ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో రాజ్యాంగంలో ప్రస్తావించేటువంటి అంశాలు కొంచెం నిగూఢంగా ఉంటుంది. అంటే తగ్గించరాదని రాయరు, తగ్గించరాదు అని రాయరు. ఏమని రాయబడి ఉంటుంది, ఉపరాష్ట్రపతి పదవి ఏదైనా రాష్ట్రపతి కానీ ఇంకెవరికైనా వీరు పదవిలో ఉండగా వీరి యొక్క జీతభత్యాలను వారి ప్రయోజనాలకు భిన్నంగా సవరించరాదు. ప్రయోజనాలకు భిన్నంగా అంటే వ్యతిరేకంగా ఏది తగ్గించలేదు. అసలు సవరించరాలంటే చాలా అర్థం మారిపోతుంది. పెంచడానికి కూడా అవకాశం ఉండదు. అందుకని ఏమని ఉంటుంది, ప్రయోజనానికి భిన్నంగా సవరించరాలంటే తగ్గించరాదు అని చెప్పాలని. అయితే దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో మాత్రం ఒక్క శాలరీ తప్ప అందరి శాలరీ తగ్గించవచ్చునంటే ఉపరాష్ట్రపతి శాలరీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఏ టైంలో అత్యవసర పరిస్థితి విధించినటువంటి సమయంలో. తర్వాత మరి ఉపరాష్ట్రపతిని మనం పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? మన రాజ్యాంగంలో ఉండేటటువంటి 92వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. ఎవరు తొలగించాలి, ఎవరు తొలగించాలి? లోక్సభ, రాజ్యసభ. మహాభియోగ తీర్మానాన్ని ఇక్కడ వినియోగించదు. ఎవరు తొలగిస్తారు? పార్లమెంట్. ఈ పార్లమెంట్ తొలగించేటటువంటి పద్ధతిని అభిశంసన తీర్మానం అని చెప్పి పేర్కొంటాం. ఇక ఈయన చేసిన తప్పు ఒప్పుల గురించి తర్వాత పక్కకు పెడితే అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తారని రాస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్సెప్ట్ రాష్ట్రపతి తప్ప మిగతా వారందరికీ కూడా ఉపయోగించే పదాలు 2 పడికట్టు పదాలు. ఎప్పుడు వచ్చినా ఈ 2 పదాల గురించి వస్తాయి. ఏమని? అసమర్థత, దుష్ప్రవర్తన. ఈ 2 పదాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎన్నికల ప్రధాన అధికారి, అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్, వీళ్ళందరినీ తొలగించేటప్పుడు కూడా తప్పనిసరిగా ఏ పదాన్ని వాడుతుంటాం?
అసమర్థత, దుష్ప్రవర్తన అనే పదాలు వాడుతుంటాం. ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటంటే తొలగించే పద్ధతిలో కొన్ని మార్పులు ఉన్నా కూడా ఈ పదాన్ని వాడుతుంటాం. ఈ పదాన్ని ఎందుకు వాడతాం అనేదానికి ఒక కారణం. మామూలుగా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించేటప్పుడు అవిశ్వాస తీర్మానం అంటారు, కానీ ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు అవిశ్వాస తీర్మానం అనే పదాన్ని వాడరు. ఈ తీర్మానం ఏ పేరుతో పిలుస్తున్నారంటే అభిషేకం. అలాగే రాష్ట్రపతిని తొలగించే పద్ధతి 213 వ్యాఖ్యలు పార్లమెంట్ తొలగించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగించేటప్పుడు అదే పద్ధతి, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేటప్పుడు అదే పద్ధతి. కంట్రోలింగ్ ఆర్డర్ కానీ వాళ్ళెవరికి కూడా మహానియోగ తీర్మానం అనే పదాన్ని వాడతారు. ఏమంటాం అక్కడ? అభిశంసన అంటారు. సో ఇక్కడ కూడా ఉపరాష్ట్రపతిని తొలగించేటటువంటి తీర్మానాన్ని అభిశంసన తీర్మానం. ఏ కారణం చేత తొలగిస్తామో? అసమర్థత, దుష్ప్రవర్తన. ఎవరు తొలగిస్తారు? ఏ తీర్మానం ద్వారా? మరి అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే పార్లమెంట్ లో 2 సభలు ఉన్నాయి. ఏ సభలు ఉన్నాయి? రాజ్యసభ, లోక్సభ. ఈ 2 సభలు ఉన్నప్పుడు తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది? ఏ సభలోనైనా ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఎందుకని అంటే ఈ తీర్మానం ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టాలి? రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఓకే, మరి రాజ్యసభలో ప్రవేశపెట్టేటప్పుడు దీనిపైన ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది? మినిమం ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుందంటే 50 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎవరిని తొలగించేటప్పుడు? ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. ఈ సంతకాలు చేసిన తర్వాత తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలంటున్నాం? రాజ్యసభ. రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే ఈ తీర్మానం నోటీసు ఎవరికి ఇవ్వాలి? ఆయనకే ఇవ్వాలి. సార్ మిమ్మల్ని తొలగిస్తున్నాం. ఎందుకని తీర్మానం ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టాలి? రాజ్యసభ. దీనికి అధ్యక్షులు ఎవరు? ఉపరాష్ట్రపతి ఉంటారు. కాబట్టి తీర్మానం నోటీసు ఎవరికి ఇస్తున్నాము? వారికే ఇవ్వాలి. సార్ మిమ్మల్ని తొలగిస్తున్నాము అధికంగా తీర్మానం ఇచ్చిన తర్వాత 14 రోజులు అంటే 14 రోజుల లోపల దానిపైన ఒక చర్చ స్టార్ట్ అవుతుంది. ఈ 14 రోజుల లోపల చర్చ స్టార్ట్ అయినప్పుడు చర్చ జరిగేటప్పుడు సమావేశం నిర్వహించాలి కదా. మరి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? అప్పుడు ఆయన సమావేశానికి అధ్యక్షత వహించవస్తున్నా. వహించరాదు. ఆయన సమావేశానికి అధ్యక్షత రాదు. సభకు రావచ్చా? సభకు రావచ్చు. చర్చల్లో పాల్గొనవచ్చా? చర్చలో కూడా పాల్గొనవచ్చు. సభకు రావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు. మరి ఓటింగ్లో ఓటు వేయచ్చా? లేకుండా ఏ గుడ్ ఓటు అంటే కదా మీరు చెప్పేది. ఓటు వేయరాదు. ఓకే, అంతే కదా. సరే, ఓటు వేయరాదు. నేను చెప్పిందే నేను కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ రాజ్యసభలో అనుకూలంగా వ్యతిరేకంగా మొత్తం 245 మంది ఉన్నారు కాబట్టి దీంట్లో ఒకవేళ 120 మంది అనుకూలంగా 120 మంది వ్యతిరేకంగా ఓటేసినారు. దీంట్లో ఎవరు సభకు రాలేదు, ఏదో కారణం. అప్పుడు వేయొచ్చా? వేయకూడదా? రాదా? అప్పుడు తీర్మానం నెగ్గినట్లా ఓడిపోయినా? వాస్తవంగా ఇప్పుడు తీర్మానం అనేటటువంటిది నెగ్గినట్టు అవుతుంది. వాస్తవంగా మెజార్టీ బై మైనార్టీ, మెజార్టీ రాలేదు, మైనార్టీ రాలేదు, ఈక్వల్గా వచ్చినాయి. ఈక్వల్గా వచ్చినప్పుడు ఆ తీర్మానాన్ని వీగిపోయినట్టుగా పరిగణిస్తామా లేక నెగ్గినట్టుగా పరిగణిస్తాం? వీగిపోయినట్టుగా పరిగణించాలి. ఆ తీర్మానం పరిస్థితి చెప్పాలి. మీరే పరిష్కారం చూపించుకుని ఒకటే వదిలేస్తాం. ఆయన చూడండి మీరు చెప్పండి అన్నట్టు చెప్పినాం కదా మేము. ఏదమ్మా
ఉపరాష్ట్రపతి సమావేశానికి అధ్యక్షత వహించరాదు, నో డౌట్. సమావేశానికి రావచ్చా రాకూడదా? రావచ్చు. చర్చలో పాల్గొనచ్చా పాల్గొనచ్చు. ఓటింగ్ లో పాల్గొనచ్చా పాల్గొనరాదని మీరు చెప్పారు. అదే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ అతనికి అనుకూలంగా వ్యతిరేకంగా 120 ఓట్లు బలాబలాలు సమానమైనది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 100వ అధికరణ ప్రకారం నేను చెప్పేది వినండి మీరు, ఎందుకంటే నేను చెప్పేది సగం విని సగం వినకుండా బయటకు వచ్చి అది ఎట్ట కాదని అడుగుతున్నాను. ఫస్ట్ మొత్తం విన్న తర్వాత అడగండి, ప్రతి డౌట్కి నేను సమాధానం చెప్తాను. కానీ వినకుండా క్వశ్చన్ అడిగితే నాకు బాగా క్లాసులో చెప్పని అంశం అడిగినా ఓకే, చెప్పిన దాంట్లో నీకు అర్థం కాని అంశం అడిగినా ఓకే, లేక కాంట్రవర్షియల్ అంశం అడిగినా కూడా ఓకే. కానీ వినకుండా ప్రశ్నలు అడుగుతున్నారు కొంతమంది. దయచేసి అలాంటి వ్యక్తులు నా ఎందుకు దయ ఉంచి నా మీద దయ ఉంచి ఫస్ట్ వినండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 100వ అధికరణ ప్రకారం రాజ్యసభలో ఏదైనా బిల్లు పైన బలాబలాలు సమానమైనప్పుడు, రాజ్యాంగంలోని 100వ అధికరణ ప్రకారం ఏదైనా బిల్లు పైన బలాబలాలు సమానమైనప్పుడు ఉపరాష్ట్రపతి తన కాస్టింగ్ ఓటు వేయవచ్చును. నేను చెప్పిన అర్థం ఇప్పుడు ఎప్పుడు చెప్తారు? ఏ విషయంలో? ఏదైనా బిల్లుపై, బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గా ఉండేటటువంటి ఉపరాష్ట్రపతి ఏం చేయొచ్చు? తన కాస్టింగ్ ఓటు వేయవచ్చు రాజ్యాంగం ప్రకారం. అది అయిపోయింది, దాని పక్క పెట్టారు. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించేటటువంటి తీర్మానం నోటీస్ పైన చర్చ జరిగిన తర్వాత జరిగిన ఓటింగ్ లో ఆయనకు అనుకూలంగా వ్యతిరేకంగా బలాబలాలు సమానమైనవి, అనుకూలంగా వ్యతిరేకంగా ఓట్లు సమానంగా వచ్చినవి. అప్పుడు తీర్మానం నెగ్గినట్లా ఓడిపోయినట్ల అంటే కొంతమంది ఏమన్నారు ఓడిపోయినట్ల, మరి కొంతమంది ఎవరైనా నెగ్గినట్లు అనుకుంటే చెప్పండి. అది కూడా నేనేమంటున్నానంటే మీరు ఓడిపోయినట్లంటే నేను ఓడిపోయినట్లు కాదు నెగ్గినట్లు కాదు అన్నాను. రెండు తప్పే, నెగ్గింది తప్పే, ఓడిపోయింది తప్పే. మరి దీని పరిస్థితి ఏంటి? అప్పుడు ఉపరాష్ట్రపతికి ఏమైనా అవకాశం కల్పిస్తామా ఉండదా? మరి తీర్మానం నెగ్గుతుందా ఓడిపోతుంది? నేను అప్పుడప్పుడు చేస్తుంటాను, కానీ మీ మీద అభిమానంతో చేశా కానీ కోపం నాకు ఎప్పుడు కోపం రాదు. కోపం ఎప్పుడు వస్తుందంటే అర్థం చేసుకోకపోయినా కోపం తప్ప అది కాన్సన్ట్రేషన్. మీరు ఒక్కసారి జనరల్గా ఆలోచించాలి. నేను కామన్ సెన్స్ ఇక్కడ ఉపయోగిస్తే మీకు సింపుల్ వెంటనే అర్థమవుతుంది. ఒక మాట అన్నా ఏమని, ఉపరాష్ట్రపతి సమావేశాలకు అధ్యక్షత వహించాడు. అసలు సమావేశాలకు ఎవరన్నా అధ్యక్షుడు ఉండడా? ఉపరాష్ట్రపతి సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? అది చాలా ఆలోచించాలి. ఎవరు అధ్యక్షత వహిస్తారు? డిప్యూటీ చైర్మన్. అంటే ఇక్కడ కాస్టింగ్ కూడా ఎవరేస్తారు? డిప్యూటీ చైర్మన్ వేస్తారు. ఏమైంది చెప్తా, ఎట్లా చేస్తుందని ఆలోచించారు. మీకు వస్తుందే ఉన్న ఆన్సర్. ఆయన సమావేశానికి రావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, కానీ సమావేశానికి అధ్యక్షత వహించ రాదు. సమావేశానికి అధ్యక్షత వహించినప్పుడు ఆయన అధ్యక్షత వహించకపోతే ఇంకెవరు అధ్యక్షత వహిస్తారు? ఎవరు అధ్యక్షత వహిస్తారు? డిప్యూటీ చైర్మన్. డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహించినప్పుడు వెరీ సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఎక్కువ ఆలోచించేది ఏం లేదు. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా, ఇప్పుడు 4 సభలు ఉన్నాయండి భారతదేశంలో, రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్, విధానసభ. 4 సభలు కూడా అధ్యక్షులు ఉంటారు. అంటే అధ్యక్ష స్థానంలో కూర్చున్న వాళ్ళు ఉంటారు. బిల్లు పైన ఓటింగ్ జరుగుతుంది, అనేక బిల్లులపై జరుగుతుంది, తీర్మానాలపై కూడా జరుగుతుంది. బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు బిల్లుకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు వస్తే నెగ్గినట్టు ప్రకటిస్తాం. బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు ఎక్కువ వస్తే ఓడిపోయినట్టు. సమస్యలు వస్తుంది, బలాబలాలు సమానమైనప్పుడు ఎవరు వేసే ఓటుని కాస్టింగ్ ఓటు అంటాము? సభాధిపతి స్థానంలో ఎవరున్నా కూడా ఓటు ఎప్పుడేస్తారు? బలాబలాలు సమానం కానప్పుడు కాదు వేసేది, సమానం అయితే వేస్తారు.
కాబట్టి ఉపరాష్ట్రపతిని తొలగించేటటువంటి తీర్మానం పైన కూడా చర్చ జరిగి ఓటింగ్ జరిగినప్పుడు ఉపరాష్ట్రపతిని తొలగించేటటువంటి తీర్మానానికి అనుకూలంగా ఎక్కువ ఓట్లు వస్తేనే ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగిపోవాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని వ్యతిరేకించే వాళ్ళ కంటే ఎక్కువ వార్త తొలగిపోవాల్సినటువంటి అవసరం లేదు. బలాబలాలు సమానమైతే మాత్రం ఆ టైంలో సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు ఓటు వేస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన సభాధిపతులు అందరిలో కూడా ఎన్ని సభలు నేర్చుకున్నాం? 4. ఏ సభలు? రాజ్యసభ, లోక్సభ, విధానసభ, విధాన పరిషత్. రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి, చైర్మన్, ఉపరాష్ట్రపతి, దానికి ఉపాధ్యక్షుడు ఉంటారు. లోక్సభ అధిపతి స్పీకర్, ఇంకొక ఉపాధిపతి అంటే ఉపసభాధిపతి అంటే ఎవరు? డిప్యూటీ చైర్మన్. విధాన పరిషత్కు స్పీకర్ నాదెండ్ల మనోహర్, చైర్మన్ ఉంటారు. విధాన పరిషత్కు డిప్యూటీ చైర్మన్, విధానసభకు స్పీకర్, విధానసభకు డిప్యూటీ. మొత్తం ఎంతమంది వీళ్ళు? 8 మంది ఉంటారు. ఎవరు? ఈ 4 సభల అధిపతులు, ఉపాధిపతులు. నేను చెప్పడానికి కారణం ఈ 8 మందిలో కూడా ఎవరిపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడైనా కూడా వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటు వేసుకోవడానికి అవకాశం లేని ఏకైక వ్యక్తినే ఉపరాష్ట్రపతి ఒక్కడే ఓటు వేసుకునే అవకాశం లేదు ఆయన పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు. ఆఖరికి రాజ్యసభ ఇప్పుడు మేము ఏమన్నాం? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు. రాజ్యసభ చైర్మన్ లేకపోతే ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇప్పుడు ఉపరాష్ట్రపతి పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆయన అధ్యక్షత వహించొచ్చా? వారు లేకపోతే ఎవరు ఉంటారు? డిప్యూటీ చైర్మన్. ఆ డిప్యూటీ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా అతను కూడా ఓటు వేసుకోవచ్చు. డిప్యూటీ చైర్మన్ వేసుకోవచ్చు కానీ చైర్మన్కి లేదు. లోక్సభ స్పీకర్ వేసుకోవచ్చు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ వేసుకోవచ్చు, విధాన పరిషత్ చైర్మన్ వేసుకోవచ్చు, విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ వేసుకోవచ్చు, విధానసభ స్పీకర్ వేయొచ్చు, విధానసభ డిప్యూటీ స్పీకర్ వేయొచ్చు. మొత్తం ఈ 8 మందిలో 7 తమపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు 7 ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇతరొక్కడే ఓటు వేసుకునే అవకాశం ఉండదు. ఎందుకు అంటే విషయం ఏంటంటే మిగతా 7 కూడా ఆయా సభలలో సభ్యులు. సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే ఏకైక వ్యక్తి ఎవరంటే ఈయన సభలో సభ్యుడు కాదు. సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే ఏకైక వ్యక్తి ఎవరు? ఉపరాష్ట్రపతి ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటాయి. మీరు ఏమంటారు? ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు అంటే ఎవరు చెప్తారు? ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ అంటారా? ప్రధానమంత్రి అంటారా? ప్రధానమంత్రి. ఎందుకంటారు? ప్రధానమంత్రి పదవిలో ఎవరుంటే వారే. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ గా ఎవరుంటారు? ఉపరాష్ట్రపతి. అంటే ఉపరాష్ట్రపతి ఆయన పేరు కాదు అక్కడ ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి. అందువలన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చెప్తాం చెప్పేటప్పుడు సభలోని సభ్యులలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. 89 కన్నా డైరెక్ట్ రాయబడి ఉంటారు. సభలోని సభ్యులలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ ఎన్నుకుంటారు. లోక్సభ స్పీకర్ తమిళనాడు చెప్పేటప్పుడు సభలోని సభ్యులలో ఒకరిని స్పీకర్ గాను మరొకరిని డిప్యూటీ స్పీకర్ ఎన్నుకుంటారు. సభలోని సభ్యులలో సభలో సభ్యులు కాకుండా అధ్యక్షత వహించేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఉపరాష్ట్రపతి. అందుకోసమే ఈ క్రింది వాటిలో దీనిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటు వేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి వ్యక్తి ఎవరు లేదా అవకాశం లేని పదవి ఏదని చెప్పి రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఎవరు వస్తారంటే రాజ్యసభ. ఎందుకంటే వాళ్ళ సభలో సభ్యుడు కాదు కాబట్టి. ఓకేనా? ఇంకొకటి మీరు అడగదు మరి సభలో సభ్యుడు కాకుండా ఒంటోడికన్న ద్వారా సాక్షి ఓటు చేస్తున్నాడు కదా, సాక్షి ఓటు చేస్తున్నాడు కదా, చేస్తున్నా చేస్తలేదా? ఎన్నో అధికారం ప్రకారం దేనిపై చేస్తున్నా బిల్లుపై. అది నేను అందుకోసం మీకు కాంట్రవర్సీ లేకుండా ఉండటం కోసం ఫస్టే మీకు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ
ఉపరాష్ట్రపతి మామూలుగా బిల్లుపై ఓటేస్తున్నాడా లేక బలబలాలు సమానమైన ఓటేస్తున్నాడా? బలబలాలు సమానమైనప్పుడు బిల్లు నెగ్గినట్ట ఓడిపోయినట్ట? నెగ్గినట్టు కాదు, నెగ్గినట్టు కాకుండా ఓడిపోయినట్టు కాకుండా ఏమొస్తుంది? సంక్షోభం. బిల్లు నెగ్గినట్టు కాదు ఓడిపోయినట్టు కాబట్టి ఏమవుతుందంటే సంక్షోభం. సంక్షోభాన్ని నివారించాలి. సంక్షోభాన్ని నివారించే బాధ్యత ఏ సంక్షోభాన్ని? రాజ్యాంగ సంక్షోభాన్ని. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేటటువంటి బాధ్యతని ఉపరాష్ట్రపతికి అప్పగించినాం కాబట్టి దీన్ని రాజ్యాంగ బాధ్యత అంటాము. రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి ఉపరాష్ట్రపతికి అలాంటి అవకాశం కల్పించినాం తప్ప మిగతా సందర్భాల్లో అలాంటి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా బలబలం సమానమైన ఓ ప్రత్యేక పరిస్థితుల్లో. సో ఇది మీరు ఉపరాష్ట్రపతికి సంబంధించి పదవి నుంచి తొలగించేటప్పుడు ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నేను బహుశా అంటే నేను ఆయన ట్రైంగ్ మై లెవెల్ బెస్ట్ అంటే ఎనాలిసిస్ ప్రతి అంశాన్ని ప్రతి కోణం నుంచి కూడా మీరు ఇలాంటి అంశాలపై వచ్చేటప్పుడు డైరెక్ట్ బిట్టు రావటం లేదు, కానీ మొత్తం దానిపై ఐడియా కలిగి ఉండటం లేదు. మీకు స్థాయి ఏంటంటే ఐడియా కలిగి ఉండటం. ఏదో బుక్కు చూసుకొని చదువుకుంటూ పోయి బిట్టు చదువుకున్నట్టు పోయినటువంటి చేస్తే మీకు గ్రూపుగా ఏది రాదు. కాన్సెప్ట్ పైన ఐడియా ఉండాలి. ఎక్కడి నుంచి? ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని ఏమంటాను? అభ్యంతర తీర్మానాన్ని ఏ కారణాల చేత ప్రవేశపెట్టాలి? ఎక్కడ మాత్రమే ప్రవేశపెట్టాలి? రాజ్యసభలో మాత్రమే. ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి? 50 మంది. ఈ తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు ఉపరాష్ట్రపతి ఏం చేయకూడదు? సభ వహించాలి. సభకు రావచ్చును, సమావేశాల్లో పాల్గొనవచ్చు, చర్చల్లో కూడా పాల్గొనే అవకాశం, ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పవచ్చు. కానీ సభకు అధ్యక్షత వహించరాదు. సభకు అధ్యక్షత వహించరాదు. సభలో ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది. ఏ ఓటు వేసే అవకాశం ఉండదు. ఏ ఓటు వేసే అవకాశం? క్రాస్ ఓటింగ్. సభ్యుడిగా ఓటు వేసే అవకాశం ఉండదు. కాపీని ఓటు వేసే అవకాశం కూడా ఉంది. ఏ ఓటు ఉండదు. ఎందుకని అంటే సభలో సభ్యుడు. ఇప్పుడు నేను అడిగేటప్పుడు ఏమంటారంటే, ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో అని అంటారు. లేదా ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానానికి సంబంధించి వాస్తవికాంశం అవాస్తవికాంశం అని అడుగుతారు. అన్నప్పుడు వీరి సమావేశానికి అధ్యక్షత వహించరాదు. సమావేశాల్లో పాల్గొనవచ్చును. ఓకేనా? సమావేశాల్లో పాల్గొనవచ్చును. అదేవిధంగా చర్చల్లో పాల్గొనవచ్చును. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చును. సాధారణంగా ఓటు వేయవచ్చునని కానీ లేక బలబలాలు సమానమైనప్పుడు తన కాస్టింగ్ ఓటు వినియోగించుకోవచ్చును అని ఇచ్చినారు. సమావేశాలకు అధ్యక్షత వహించరాదు, కరెక్ట్. సమావేశాలకు హాజరు కావచ్చును, కరెక్ట్. చర్చల్లో పాల్గొనవచ్చు, సమాధానాలు చెప్పవచ్చును, కరెక్ట్. ఓటు సాధారణ ఓటరుగా వినియోగించుకోవాలనే ఆప్షన్ ఇచ్చినా తప్పే. బలబలాలు సమానమైనప్పుడు కాస్టింగ్ ఓటు వేసుకోవాలని వచ్చినా కూడా తప్పే. సో ఆయన ఓటు వేసేటటువంటి అలా కాన్సెప్ట్ పైన నీకు అవగాహన ఉన్నప్పుడు మాట. ఎందుకంటే నేను ఇంతసేపు చెప్పాను, నేను చెప్పడానికి ఒక కారణం ఏంటంటే, నీకు స్పీకర్కు వర్తింపజేసినప్పుడు ఓటు వేసే అవకాశం ఉంటుంది. మీకు అన్ని కారణమే కదా. సభకు అధ్యక్షత వహించా, సమావేశాల్లో పాల్గొనవచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు. సాధారణ సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. ఎందుకంటే ఆయన సభలో సభ్యుడు కాబట్టి. మరి ఉపరాష్ట్రపతి ఎందుకు వేయకూడదు? సభలో సభ్యుడు కాదు. అది నువ్వు సంపాదన చేసుకుంటే నీకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది. అప్పుడు నువ్వు క్వశ్చన్ ఎలా అడిగినా కూడా సమాధానం చెప్పగలుగుతావు. అది నీకు రైట్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఉపరాష్ట్రపతిని అంటే ఎన్నుకునేటటువంటి పద్ధతి, ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం, ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి, జీతపత్యాలు, ప్రమాణ స్వీకారం, రాజీనామా, వీటన్ని గురించి. అసలు ఉపరాష్ట్రపతి యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈయనకుండే అధికారాలు ఏంటి?
ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. యాక్చువల్లీ ఉపరాష్ట్రపతికి ఉండేటటువంటి ప్రాధాన్యత అంటున్నాను. వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవి ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేసినాను? రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా కూడా తాత్కాలికంగా రాష్ట్రపతి పదవిని నిర్వహించడం కోసం ఏర్పాటు చేసినాను. అంటే ఇక ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్న దగ్గర నుంచి రాష్ట్రపతి పదవి ఎప్పుడు ఖాళీ అవుతుందా అనేది అందుకని అమెరికాలో కూడా ఈ పద్ధతిని ఆలోచన చేసి ఏం చేసినారు? అమెరికా యొక్క ఎగువ సభైనటువంటి సెనేట్, అంటే భారతదేశంలో ఏంటంటే చైర్మన్ గా, అంటే సమావేశాలకు అధ్యక్షత వహించేటటువంటి పద్ధతిని కల్పిస్తున్నారు. ఎవరు దేనికి వ్యవహరిస్తారు? ఎక్స్ అఫీషియో చైర్మన్. ఎక్స్ అఫీషియో చైర్మన్ అనే పదం కూడా ఇంపార్టెంట్. మన ప్రతిసారి చైర్మన్ అంటే అర్థం మార్చుకోవాలి కానీ మీరు ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ అఫీషియో ఉన్నప్పుడు చాలా సందర్భాలు వస్తాయి. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా వస్తుంటాయి. ఎక్స్ అఫీషియో అంటే ఏం లేదు, సభలో సభ్యులు కాకుండా సమావేశాలకు అధికార రీత్యా వస్తే అతన్ని ఎక్స్ అఫీషియో అంటారు. ఇప్పుడు ఏదైనా మున్సిపాలిటీ సమావేశం జరుగుతుంది. మున్సిపాలిటీ సమావేశం జరిగేటప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆ సమావేశానికి హాజరైతే అతన్ని ఎక్స్ అఫీషియో సభ్యుడు. ఎక్స్ అఫీషియో సభ్యుడు. లేదు ఒక ఎంపీ అటెండ్ అయితే దాన్ని ఎక్స్ అఫీషియో సభ్యుడు అంటారు. మీరు జిల్లా పరిషత్ సమావేశం జరుగుతుంది. జిల్లా పరిషత్ సమావేశం జరిగేటప్పుడు జిల్లా పరిషత్ సమావేశాలకు ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు రాజ్యసభ వస్తారు, ఎమ్మెల్సీలు వస్తారు. వీళ్ళు ఎలా హాజరవుతారు? వీళ్ళని కూడా ఏమంటాం మనం? ఎక్స్ అఫీషియో సభ్యులు. వాళ్ళ సభలో సభ్యులు కాదు, కానీ అధికార రీత్యా, హోదా రీత్యా, పదవి రీత్యా సమావేశానికి వస్తారు. అలా వచ్చినట్లయితే దాన్ని ఏమంటాము? ఎక్స్ అఫీషియో. అలాగే మనకు ఈ ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? ఎక్స్ అఫీషియో చైర్మన్ అన్న చైర్మన్ అన్న. రాజ్యసభ సమావేశానికి చైర్మన్ అన్న ఉపరాష్ట్రపతి, ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే కూడా ఉపరాష్ట్రపతి. సభలో సభ్యులు కాకుండా సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా పేర్కొన్నారు. ఓకే. తర్వాత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా ఈయన దేనిగా వ్యవహరిస్తాడు? దేనిగా వ్యవహరిస్తాడు? తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు ఇతను తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఖచ్చితంగా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు ఇతనికి రాష్ట్రపతి జీతభత్యాలు ఇస్తారా, ఉపరాష్ట్రపతి జీతభత్యాలు ఇస్తారా, లేక రెండు ఇస్తారా? రాష్ట్రపతి జీతభత్యాలు ఇస్తారు. వీరు అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు వీరిని పదవి నుంచి తొలగించేటటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చా, ప్రవేశపెట్టకూడదు? ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే కాలంలో వారిపై ఎట్టి పరిస్థితులలో కూడా అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టరాదు. ఓకే. తర్వాత రెండో అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటటువంటి సందర్భంలో వారు ఎట్టి పరిస్థితులలో కూడా రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. ఈ రెండు కూడా అవే. ఇవన్నీ ఎవరైనా చెప్తారు, ఎక్కడ చదువుకునే అంశాలు లేదు, పెద్ద చదవడం ఇందులో నిగూఢమైన ఆరోగ్యకి ఏం లేదు. అందరికీ తెలిసినటువంటి ఈ స్థాయికి మామూలు చదువుకున్న అర్థం. ఇప్పుడు ఈ చెప్పేది ఇలాంటివి మీరు ఎంతగా ఆలోచన చేస్తున్నారంటే నాకు తెలియదండి. అదే ఆలోచన చేయాల్సింది. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే కాలంలో కూడా ఈ అంశాలు ఉన్నది. ఒకటి, ఏ జీతభత్యాలు ఇస్తారు? రాష్ట్రపతి. రెండు, ఇతరిపైన అధిశంసన, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదు. వీరి ఈ పరిస్థితులలో కూడా రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు.
నేను ఎందుకంటే నేను దీన్ని మనం కారణం చెప్తాను. మీరు పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? స్పీకర్, లోక్సభ స్పీకర్. పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ సమావేశాలు పెట్టినప్పుడు దాన్ని సంయుక్త సమావేశం. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఎవరు వహించారు? రాజ్యసభ స్పీకర్. ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. అవునా? రాష్ట్రపతి తర్వాత రెండో స్థానంలో ఎవరు ఉంటారు? రాజ్యసభ అంటే ఇంకో సభ. రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఎందుకు వహించారంటే ఈ కారణం చేతనే వహించారు. ఈ కారణం చేతనే పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడానికి లేక రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించకపోవటానికి కారణం కూడా ఇదే. ఏంటంటే ఉపరాష్ట్రపతి దేనిగా కూడా వ్యవహరించవచ్చు. తాత్కాలిక రాష్ట్రపతి. సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి లేకపోతే ఎవరు ఉంటారో స్థానంలో ఉపరాష్ట్రపతి. ఆయనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనే అధ్యక్షత వహించడం ఉండదు. అందుకోసమే లోక్సభ స్పీకర్కు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. అదే సో తాత్కాలిక రాష్ట్రపతి గారు. ఇక మూడవ అంశం ఏంటంటే ఇతర కారణాల చేత రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం. నేను పైన చెప్పిన దానికి కింద చెప్పిన దానికి ఏమైనా తేడా ఉంటుందా? ఏ కారణం చేతనైనా భారత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారని చెప్పినాను. 60వ అధికరణలో ఇతర కారణాల చేత రాష్ట్రపతి పదవి బాధ్యతలను నిర్వహిస్తారని చెప్పినాను. ఈ రెండు ఒకటేనా వేరువేరా? అధికరణలే వేరు వేరు కనిపిస్తుంది. డైరెక్ట్గా వేరు వేరే చెప్పడానికి చాలా కష్టపడుతుంది. 65, 61 మన చెప్పడానికి చాలా కష్టపడుతుంది. రాజ్యాంగంలో ఉన్నది మనం చెప్పుకునే మాట్లాడుకునేది ఏం కాదు. ఎందుకు ఏమిటి అంటే 1962లో భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురై జర్మనీ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 2 months ఉన్నాయి. అప్పుడు తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యత ఎవరు నిర్వహించినారు? ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. కానీ దానిని తాత్కాలిక రాష్ట్రపతి అనేటటువంటి పేరుతో పిలువం. ఏమనాలి దాన్ని? ఇతర కారణాలు. ఎందుకు ఇతర కారణాలు అనాలంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎప్పుడు వ్యవహరిస్తారు? ఖాళీ అయినప్పుడా, ఖాళీ కానప్పుడా? ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం వేరు. ఇక రాష్ట్రపతి పదవి ఖాళీ కాలేదు, ఉన్నాడు రాష్ట్రపతి. బట్ ఈజ్ అనేబుల్ టు డిశ్చార్జ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ డ్యూటీస్ నిర్వహించడంలో ఒకట ఆయన ఆ పదవి నిర్వహించేటటువంటి స్థితిలో లేవు. అలాంటప్పుడు ఈ బాధ్యతలు నిర్వహిస్తే మనం ఏమంటామంటే ఇతర కారణాల చేత అంటాం. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి ఇంకోసారి కూడా వచ్చింది. ఒకసారి క్వశ్చన్ ఏంటంటే భారతదేశానికి 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరన్నా? ఎప్పుడెప్పుడు చేసిన వివేగిరి? మీరు చెప్పండి, ఎప్పుడెప్పుడు చేసిన? వివేగిరి 1967 నుంచి 69 దాకా దేనిగా పనిచేసినారు? ఉపరాష్ట్రపతిగా పనిచేసినారు. 69లో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినారు. రెండోసారి ఎప్పుడు చేసినారు చెప్పాలి మీరు? రాష్ట్రపతి అయినాక మళ్ళీ వచ్చి తాత్కాలిక రాష్ట్రపతి చేసినారా? ఎవరు? మొహమ్మద్ హిదాయతుల్లా. మొహమ్మద్ హిదాయతుల్లా. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, కదండి 69లో 1969 సమస్య వచ్చింది. ఎవరు చనిపోయినారు 69లో? జాకీర్ హుస్సేన్. అప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరు? దేనిగా పనిచేస్తున్నాడు? తాత్కాలిక రాష్ట్రపతి. రాష్ట్రపతి చనిపోయినాడు, తాత్కాలిక రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎవరంటే మీరే ఎవరు? చనిపోయినాడు. ఉపరాష్ట్రపతి ఎవరు? దేనిగా పనిచేస్తున్నాడు? రాజీనామా చేయాలంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి?
స్పీకర్ ఎవరికి ఇవ్వాలని ఏం లేదు. సుప్రీంకోర్టు సలహాన్ని అడిగితే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పుడు తీసుకున్నది ఈయనే. అంటే ఆ పదవి బాధ్యతలు తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? మహమ్మద్ హిదాయతుల్లా. బీబీగిరి తీసుకుంటారు. తాత్కాలిక రాష్ట్రపతి బీబీగిరి తీసుకుంటున్నారు. బీబీగిరి రాజీనామా చేసేందుకే సమస్య. జాగ్రత్త చనిపోయాడు. ఉపరాష్ట్రపతి బీబీగిరి దేనిగా పనిచేస్తున్నాడు? డాక్టర్. ఆయన ఇప్పుడు రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలంటే రెండు ఆయనే ఉన్నాడు. తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నాడు, యాక్చువల్ ఉపరాష్ట్రపతి. ఆయన రాజీనామా రాసుకోలేదు కదా. ఎవరికి ఇవ్వాలనే డౌట్ వస్తేనే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి? ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వాలని చెప్పారు కదా. ఆ టైంలో ఎవరో ఒకరు ఉన్నారు కదా. అప్పుడు ఆ ఉన్న వ్యక్తి ఎవరు? మీరనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ హిదాయతుల్లానే. అప్పుడు చేసిన దేనిగా? తాత్కాలిక రాష్ట్రపతి. ఎవరు? మహమ్మద్ హిదాయతుల్లా. మీకు అది అన్ని ప్రశ్నలు అనుకోండి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయనే. అర్థమైందా? తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక సుప్రీంకోర్టు. మీరు చెప్తున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు కదా. అలా చేసిన ఏకైక వ్యక్తి కూడా ఆయన. తర్వాత రాదు టైం. అయితే ఇదే వ్యక్తి 1979 నుంచి 1984 వరకు కూడా దేనిగా పనిచేస్తున్నాడు? ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్నాడు. నేను చెప్పింది వింటుందో 79 నుంచి 84 వరకు ఈ మహమ్మద్ హిదాయతుల్లా దేనిగా పనిచేస్తున్నాడు? ఉపరాష్ట్రపతిగా. ఈ ఉపరాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు కూడా 82లో జ్ఞాని జైల్ సింగ్ తీవ్ర అస్వస్థకు గురైనప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా ఈ మహమ్మద్ హిదాయతుల్లా కొద్ది రోజులు రాష్ట్రపతి పదవి బాధ్యతలను నిర్వహించినాడు. ఈ అంశం ఎవరికి అర్థం కాక అసలు ఈయన 2 సార్లు ఎప్పుడు ఉన్నాడు? అసలు నాకు తెలవాలని చెప్పి చెప్తారు కదా. నాకు తెలవాలి ఇప్పుడే తెలవాలని చెప్పి ఆ తెలవాలనే సమస్య ఇక్కడ వస్తుంది. అర్థమైందా? అందువలన మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు నేను చెప్తాను నోట్స్లో 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి మహమ్మద్ హిదాయతుల్లా. సార్ చెప్పింది కాబట్టి దాన్ని తిరుగులేదు. అదే కానీ అది కొంతవరకు మంచిదే, నష్టమేం లేదు. ఎందుకంటే దిక్కల ఆలోచన కంటే అదే బెటర్. రెండో విషయం ఏంటంటే మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటున్నానంటే నువ్వు ఇంటికి పోయిన తర్వాత ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ఒకటే ఇదే ఇక సమస్య లేదు అంటే ఎప్పుడు చేసినాడు ఎందుకు చేసినాడంటే నీకు భారత రాజ్యాంగంలో అలా చెయ్యడానికి అవకాశం కల్పించేటటువంటి అధికారం ఉన్నది. అది 60వ అధికారణ. అది నీకు ఐడియా ఉండాలి. అంటే ఇతర కారణాల చేత కూడా తాత్కాలికంగా రాష్ట్రపతి పదవి బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మీరు 65లో చెప్పేటప్పుడే స్పష్టంగా ఉంటుంది. ఏ కారణం చేత ఖాళీ ఏర్పడటం వేరు, ఇతర కారణాల చేత అనటం వేరు. ఇక్కడ ఖాళీ అనే పదం రాలేదు, ఉన్నాడు అతని రాదు. అందుకోసమే మీరు మరి అది చెప్పిన తర్వాత కూడా ఏ సందర్భాల్లో చేసినట్టు ఈ 2 సందర్భాలు మీరు గుర్తుంచుకుంటే చాలు. ఒకటి 1962లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురై ఆయన జర్మనీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2 నెలల వరకు ఈ పద్ధతి ఈయన వహించినాడు. రెండో సందర్భం ఎప్పుడు వచ్చిందంటే 1982లో భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి జ్ఞాని జైల్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు కూడా మహమ్మద్ హిదాయతుల్లా తాత్కాలికంగా అంటే ఇతర కారణాల చేత రాష్ట్రపతి పదవి బాధ్యతలను రైట్. ఇవి ఒరిజినల్ గా ఉండేటటువంటి ఉపరాష్ట్రపతికి ఉండేటటువంటి అధికారం అంశాలు. ఇవి కాకుండా ఉండేది ఏంటంటే భారతదేశంలో కొన్ని ఉన్నతమైన అవార్డులు ఇస్తున్నారు. అయినా మీకు తెలిసినది ఏంటి? అవి అశోక చక్ర, మాగధ చక్ర, శౌర్య చక్ర, పద్మభూషణ్ అలాంటి వాటికి ఉపరాష్ట్రపతి చైర్మన్ గా వ్యవహరించవచ్చును. ఎవరు? దేనికి? ఉన్నతమైన అవార్డుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించవచ్చును. అలాగే దేశంలో ఉండేటటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సెంట్రల్ యూనివర్సిటీస్ కి తాను ఛాన్సలర్ గా ఉండవచ్చు, వైస్ ఛాన్సలర్ల నియామకం చేయవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలకు తాను ఛాన్సలర్ గా ఉండి వైస్ ఛాన్సలర్ కూడా నియామకం చేసేటటువంటి అధికారం ఉంది. ఎవరికండి? ఉపరాష్ట్రపతి. ఇవి
యాక్చువల్లీ ఈ 5 అంశాలను కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలుగా పేర్కొంటాం. వాస్తవంగా చెప్పాలంటే ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ రీత్యా అంత ప్రాధాన్యమైనటువంటి పదవి కాదు. కేవలం రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితోని ఏ కారణం చేతనైనా కూడా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే వెంటనే రాష్ట్రపతిని ఎన్నుకోలేము కాబట్టి తాత్కాలికంగా బాధ్యత నిర్వహించడం కోసమే ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేసినాం. కానీ అమెరికా ఈ ఉపరాష్ట్రపతి అనేటటువంటి పదవిని ఏ దేశం నుంచి అయితే మనం ఒక భావనగా తీసుకున్నామో ఆ దేశంలో కూడా అమెరికా ఉపాధ్యక్షుడే అమెరికన్ సెనేట్ అధ్యక్షత వహిస్తాడు. అమెరికన్ సెనేట్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు? అమెరికా ఉపాధ్యక్షుడు. కాబట్టి అదే పద్ధతిని భారతదేశం అనుసరించి భారత పార్లమెంట్ ఎగువమైనటువంటి రాజ్యసభకు వీరు అధ్యక్షత వహించే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. ఇంకా దీనికి సంబంధించిన డౌట్ ఉంటారు. ఇక్కడ చెప్పినటువంటి వాటిల్లో ఎక్కడైనా కూడా పోటీ విషయంలో కానీ, బలపరిచే విషయంలో కానీ, ఎన్నికల విషయంలో కానీ, లేక జీతభత్యాల విషయంలో కానీ, తొలగింపు విషయంలో కానీ, అధికారాల విషయంలో కానీ ఎక్కడైనా కూడా ఎవరికైనా ఎలాంటి ధర్మ సందేహం ఉన్నారు? దీన్ని ఏమంటారు? ఉండి వాడు రాజీనామా చేయాల్సిన లెక్కను వానికి వచ్చి మేనేజర్ సింగ్ వచ్చేసి అప్పుడు ప్రకృతి 1982 చెప్పండి సార్. వాడు రాష్ట్రపతి పదవిని పోటీ చేయాలని వాడు రాజీనామా ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేసి 69 ఎవరో కంపల్సరీ రాష్ట్రపతి ఉండాలేదా? సరే సరే 70 వాడు మేనేజర్ చనిపోయినాడు. 63 ఉపరాష్ట్రపతి, 64 ఉపరాష్ట్రపతి దేనిగా వ్యవహరిస్తాడు? రాజ్యసభ. 65 తాత్కాలిక, 66 ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోవడం, 67, 68 అర్హతలు అనంతరం. ఓకే. 69 ప్రమాణ స్వీకారం, 70 ఇతర కారణాల చేత రాష్ట్రపతి, 71 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వచ్చేటటువంటి వివాదాన్ని ఎవరు విచారిస్తారు? సుప్రీంకోర్టు. 72 భారత రాష్ట్రపతి యొక్క న్యాయాధికారం. 73 కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి. తర్వాత వచ్చేటటువంటి అంశం 74 అంటే దేశీయ క్యాబినెట్ అని చెప్తున్నాం. ఇవన్నీ కామన్. అయితే ఈ ఇతర కారణాల చేత వహించేటటువంటి అంశాన్ని అంటే 75 ఉంది. ఓకే. ఇక్కడ వరకు ఇంకెవరైనా డౌట్ ఉంటే చెప్పండి. జీతభత్యాల గురించి కానీ, తొలగింపు గురించి కానీ, ఎన్నుకోవడం గురించి కానీ, అధికారాల గురించి కానీ ఇంకేదో. ఎందుకంటే ఈ వ్యక్తులకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మనం డిస్కషన్ చేయాలి. ఉపరాష్ట్రపతి ఎన్నుకునేటప్పుడు ఏంటి? విధానసభ అంటే ఎమ్మెల్యేలు వస్తారు కదా. ఇప్పుడు విధానసభ సంబంధం లేదు కదా ఉపరాష్ట్రపతి. సంబంధం లేదండి అసలు. నేను కూడా సంబంధం లేదని రాసిన ఏంటి విధానసభ? ఎందుకంటే ఇప్పుడు విధానసభ్యులు ఉండరు అండి అసలు. కేవలం పార్లమెంట్ తోనే సంబంధం. నామినేటెడ్ వాళ్ళు అవుతారు. 12+2 నెక్స్ట్
భారతదేశానికి ఉపరాష్ట్రపతులుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అంటే ఎలాంటి అంశాలు ఉంటవి, అంటే ఏ విధమైనటువంటి ప్రశ్నలు, సీక్వెన్స్, వాళ్ళ యొక్క ప్రత్యేకతల గురించి కూడా మనం ఐడియా ఉంచుకోవాలి. మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉన్నాడు 6 వెంకటరామన్ అన్నాడా? వెంకటరామన్ లేదు, వీడియో ఉన్నాడు. తాత్కాలిక రాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి అదే కదండి అడిగేది. ఇది ఓకేలే, ఇది కరెక్ట్ అర్థమైంది. కాబట్టి 62లో వీళ్ళని కూడా అభిశంసన తీర్మానం అంటారు. వీళ్ళని కూడా ఎవరిని అవిశ్వాసం ఎక్సెప్ట్ ఉపరాష్ట్రపతి ఒక్కరిని అవిశ్వాస తీర్మానము అభిశంసన తీర్మానం అభిశంసన వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురికి వీళ్ళందరికీ అవిశ్వాసం అందరికీ అవిశ్వాసం. అవిశ్వాసం కాదనుకోండి, నార్మల్ తీర్మానం కావచ్చు. అవిశ్వాస తీర్మానం బీబీగిరి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. 1960 జాకిషన్ చనిపోయినప్పుడు బీబీగిరి ఉపరాష్ట్రపతి ఉంటాడు. నార్మల్ తీర్మానం మామూలుగా పోయి అందరు సభ్యులు కదా, అందరు సభ్యులు కదా. రాలేదు. ఏం చేసినట్టే 69, 67, 69 69 వీడు రాష్ట్రపతి పోటీ చేయాలి. అంటే వీళ్ళు లెటర్ రాష్ట్రపతి లేడు కాబట్టి చర్చించిన తర్వాత రాష్ట్రపతికి రాజీనామా చేసినట్టు రాష్ట్రపతి వివరించాలి. మన ఆర్థిక ప్రకారం దాని ప్రకారం సుప్రీంకోర్టు చెప్పేసి రాష్ట్రపతి వివరించవచ్చు. రాజేంద్ర ప్రసాద్ కదా ఇందులో మీరు అతి తక్కువ కాలం పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతి అంటే ఎవరు వస్తారు? అతి ఎక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి అంటే మొదటి ఉపరాష్ట్రపతి, అదేవిధంగా 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ మొదటి ఉపరాష్ట్రపతికి మొదటి రాష్ట్రపతికి ఏమైనా తేడా ఉందా? అదే 50 నుంచి 52 ఉపరాష్ట్రపతికి మొదటి రాష్ట్రపతికి ఏమైనా తేడా ఉందా? 50 నుంచి 52 10 years 5 years ఇచ్చాడు సార్. 50 నుంచి 52 2 సార్లు ఆయన 50 అదే మొదటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుండి 52 వరకు రాజ్యాంగ పరిషత్ ఎన్నుకోబడిన తాత్కాలిక రాష్ట్రపతి. యాక్చువల్గా కాకపోతే తాత్కాలిక రాష్ట్రపతి అనడం ఎందుకనం అంటే ఆయన
ఈ ఆనాటి తాత్కాలిక పార్లమెంట్ అయినటువంటి రాజ్యాంగ పరిషత్ చేత ఎన్నుకోబడినాడు కాబట్టి మనం తాత్కాలికనే రాష్ట్రపతిగానే అనుకుంటాం. అయితే ఆ టైంలో మనకు ఉపరాష్ట్రపతి పదవి అనేటటువంటిది లేదు. ఏ టైంలో 50 నుంచి 52 ఏర్పాటు చేయకపోవటానికి 2 కారణాలు. ఒకటి భారత రాజ్యాంగం అమల్లోకి రాకపోవటం, అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఏర్పడకపోవటం, పార్లమెంటు ఏర్పడి రాజ్యసభ అనేటటువంటి ప్రత్యేక సభ ఏర్పాటు కాకపోవటం మూలంగా ఆ పదవి గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. ఏర్పాటు గురించి దేని గురించి? ఉపరాష్ట్రపతి ఏర్పాటు గురించి మనం ఆలోచించాం. ఉపరాష్ట్రపతి పదవి ఎప్పుడు అమలుకు తీసుకొచ్చినాం మనం? 52. ఏ సభ ఏర్పడిన తర్వాత, పార్లమెంట్ ఏర్పడి రాజ్యసభ వచ్చిన తర్వాత మాత్రమే ఉపరాష్ట్రపతిని కూడా అప్పుడు ఎన్నుకోవడం జరిగింది తప్ప అంతకుముందు మనకు రాజ్యసభ లోక్సభలు అని చెప్పి లేవు కదా. భారత పార్లమెంట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 13 మే 1952లో వచ్చింది. అందువలన ఈ తేడా ఉంటుంది. అందుకోసమే మనం 50 నుంచి 52 దాకా ఉపరాష్ట్రపతి పదవి లేదు. 52లోనే ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయడం. సో తక్కువ కాలం, ఎక్కువ కాలం. అలాగే ఇక్కడ ఏకగ్రీవులు ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ఎవరు అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మహమ్మద్ హిదాయతుల్లా, డాక్టర్ శంకరాచార్య శర్మ. వీళ్ళు ఏ విధంగా ఎన్నికైనారు? ఏకగ్రీవులు ఎన్నికైనారు. ఎవరెవరు? రాధాకృష్ణన్, మహమ్మద్ హిదాయతుల్లా మరియు శంకరాచార్య. ఈ ముగ్గురు కూడా ఉపరాష్ట్రపతులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత పదవిలో ఉన్నప్పుడు మరణించినటువంటి ఏకైక ఉపరాష్ట్రపతి కె కృష్ణన్. పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక ఉపరాష్ట్రపతి. ఆ తర్వాత దీంట్లో మీకు ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతులైన వారు ఉన్నారు. ఓకే, ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతులైన వారు ఉన్నారు. ఎవరెవరు ఉపరాష్ట్రపతిగా పనిచేసి? రాధాకృష్ణన్, జాకీ హుస్సేన్, తర్వాత వెంకటరామన్, శంకరదయాళ శర్మ, నారాయణ. ఓకే, అయితే ఇందులో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు అంటున్నారు. ఎవరు వాళ్ళు అంటే బీడీ జడ్జి, మహమ్మద్ హిదాయతుల్లా. వీరిద్దరూ తర్వాత రాష్ట్రపతులు కాలే. బీడీ జడ్జి కానీ లేక హిదాయతుల్లా కానీ తర్వాత రాష్ట్రపతులు కాలే. ఇప్పుడు మనం చెప్పింది ఏంటిది? ఉపరాష్ట్రపతులు. ఇప్పుడు దిక్కులు కొట్టిన వాళ్ళందరూ ఎవరయ్యా? రాష్ట్రపతులుగా చేసి రాష్ట్రపతులైన వారు. రాష్ట్రపతి పదవి బాధ్యత నిర్వహించినారు. ఏ రకంగా నేను నిర్వహించినాను. కానీ వీళ్ళిద్దరూ తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యత నిర్వహించినారు. అంటే ఏ కాలంలో కూడా ఎలాంటి రాష్ట్రపతి పదవి బాధ్యతలను నిర్వహించని వారు ఎంతమంది ఉన్నారు? అదే నేను అడిగేది. 1, 2, 3 పదవులు నిర్వహించలేదు. తర్వాత భైరవ్ సింగ్ షెకావత్ కృష్ణకాంత్ నిర్వహించలేదు, శైలజ్ సింగ్ షెకావత్ నిర్వహించలేదు, అమీర్ అన్సారీ ఆజాన్ చూడే వరకు మాత్రం నిర్వహించలేదు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే ఇది అడిగేటప్పుడు కొంచెం గమ్మత్తుగా ఉంటుంది ప్రశ్న. ఎలా? ఇందులో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్తాను నేను. ఈ క్రింది వారిలో ఏ రకంగానూ రాష్ట్రపతి పదవి బాధ్యతను నిర్వహించని వారు అని, ఏ రకంగా కూడా అంటే తాత్కాలికంగా కానీ సాధారణ రాష్ట్రపతిగా నిర్వహించినటువంటి ఉపరాష్ట్రపతి ఎవరని, నిర్వహించిన వారని, లేక వారి యొక్క సంఖ్యని అడుగుతుంటారు. సంఖ్య అడిగినప్పుడు కూడా ఏదో ఒక రకంగా అని అడిగేది అనుకోండి. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతులైన వారి సంఖ్య అంటే సింపుల్గా చెప్తారు. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఏదో ఒక రకంగా రాష్ట్రపతి పదవి బాధ్యతలు ఏ రకంగానూ నిర్వహించని వారి సంఖ్య అంటే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 4. ఇది ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అందుకోసం నేను మీకు చెప్పింది
ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఈ 3 బాధ్యతలు నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరు? మూడు బాధ్యతలు నిర్వహించినాడు ఆయన. ఓకేనా? అలాగే మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ దాంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి బాధ్యతలను నిర్వహిస్తూ తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించిన ఏకైక వ్యక్తి మహమ్మద్ హిదాయత్. ఇది ప్రత్యేకత. ఓకే. అలాగే దేశంలో కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం చేత అంటే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి రాష్ట్రపతి ఎవరో నడుస్తుంది. బసప్ప దానప్ప జెట్టి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన బసప్ప దానప్ప జెట్టి. ఈయన బీడి జెట్టి భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. రాష్ట్రపతి మీన్స్ తాత్కాలిక రాష్ట్రపతిగా. ఎవరు చనిపోయిన తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం తర్వాత తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? బీడి జెట్టి. ఆయనే ఈ మొరార్జీ దేశాయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి బైరాగ్ సింగ్ షెకావత్. ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి? బైరాగ్ సింగ్ షెకావత్. మరి అమీర్ అన్సారీ ఉన్న ప్రత్యేకత ఏంటి? భారతదేశంలో 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఒకరా ఇద్దరా? ఎవరా వ్యక్తి? మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్, రెండో వ్యక్తి అమీర్ అన్సారీ. భారతదేశంలో రాష్ట్రపతులుగా 2 సార్లు పనిచేసిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. ఎవరు? రాజేంద్ర ప్రసాద్. కానీ ఉపరాష్ట్రపతులుగా 2 సార్లు చేసిన వ్యక్తులు ఇద్దరు. ఎవరెవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్, రెండవది అమీర్ అన్సారీ. అలాగే అమీర్ అన్సారీ మొన్నటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరిపై నెగ్గిరానది కూడా ఇంపార్టెంట్. అది రాయండి. 2012లో అమీర్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా బీజేపీకి చెందిన జస్వంత్ సింగ్ పై గెలుపొందినారు. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతలను రెండవసారి చేపట్టిన ఏకైక వ్యక్తి కావాలని రాపించిన ఏకైక వ్యక్తి అమీర్ అన్సారీ. ఎందుకని చెప్పండి? ఆల్రెడీ సర్వేపల్లి రాధాకృష్ణ 2 సార్లు చేసినాడు. ఆయన తర్వాత అని దానికి ప్రశ్న అర్థం అవుతుంది. మనం రాసేటప్పుడు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇలాంటి ప్రశ్న ఎత్తి కింద 2, 1 అని ఇస్తే మనం మ్యాక్సిమం 2 పెడతాం. వాడు ప్రశ్న వాడు ఇచ్చేటప్పుడే ఆల్రెడీ 1 సార్లు 2 సార్లు చేపట్టినాడు. ఆయన తర్వాత ఎంతమంది చేపట్టినారంటే దాని యొక్క అర్థం. ఎంతమంది ఉంటారు? ఒకడే.
అందుకోసమే అది రాపించడానికి క్వశ్చన్ రాపించడానికి కారణం కూడా రైట్. ఇకపోతే మనకు ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వాటిల్లో మామూలుగా రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడము, లేక తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండటం, ఇతర కారణాల చేత రాష్ట్రపతిగా ఉండటం అనే దాంతో పాటు ఈ సీక్వెన్స్లు మీరు అర్థం చేసుకోవాలి. సంఖ్యలు ఉన్నాయి. ఏ సంఖ్యలను ఎలాంటివి అంటే ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైన వారి సంఖ్య, ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులు కాని వారి సంఖ్య, తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వహించిన వారి సంఖ్య, ఉపరాష్ట్రపతులుగా తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వహించిన వారి సంఖ్య 3 వస్తుందండి. ఎవరెవరు? మహమ్మద్ హిదాయతుల్లా. 2 సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి మహమ్మద్ హిదాయతుల్లా. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యత నిర్వహించిన వ్యక్తి ఎవరు? మహమ్మద్ హిదాయతుల్లా. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి దళిత ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి ఇచ్చిన ఆయనే, ఉపరాష్ట్రపతి ఇచ్చినప్పుడు అతనే. తర్వాత ఈ రాష్ట్రపతి పదవిలో మరణించిన వ్యక్తి కె కృష్ణకాంత్. అదేవిధంగా ఉపరాష్ట్రపతులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళు రాధాకృష్ణన్, మహమ్మద్ హిదాయతుల్లా, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. అదేవిధంగా తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు, ఎక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన 2 సార్లు ఎన్నికైన వారు రాధాకృష్ణ మరియు అన్సారీ. ఓకే, ఉపరాష్ట్రపతిగా ఉండే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారా? అదే ఆలోచించండి. ఉపరాష్ట్రపతిగా ఉండే రాజీనామాను సమర్పించిన ఏకైక వ్యక్తి ఎవరు? ఏ ఉపరాష్ట్రపతి కూడా తన పదవికి రాజీనామా చేయలేదా? మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజన్లో పెడతాం మీరు చెప్పండి సార్. ఎవరు రాజీనామా చేసినాడు? వెంకటరామన్. యాక్చువల్గా వెంకటరామన్ ఎప్పుడు ఎన్నికైనాడు? 84. ఎప్పటి వరకు ఉండాలి? 89. కానీ ఎప్పుడు రాజీనామా చేసినాడు? ఎందుకంటే 80 నుంచి భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు? వెంకటరామన్. కాబట్టి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసమే ఆయన రాజీనామా. ఏంటి అంత సీరియస్గా ఆలోచించేది ఏం లేదు. 80 మీకు రాష్ట్రపతుల గురించి నిన్న మనం చెప్పుకున్నాం. భారత రాష్ట్రపతుల గురించి చెప్పేటప్పుడు మీకు ఐడియా ఉండాలి. 77 నుంచి 82 వరకు రాష్ట్రపతి నేను సంజయ్. 82 నుంచి 87 వరకు జ్ఞాని జేసీ. 87 నుంచి 92 వరకు ఆర్ వెంకటరామన్. అంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఆర్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇద్దరు చేసినారు. ఒకటి దేవిగిరి, 2 ఆర్ వెంకటరామన్. ఇద్దరు మాత్రమే పదవిలో ఉండి తమ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఓకే, ఇకపోతే మనకు ఈ ఉపరాష్ట్రపతుల పైన భారతదేశంలో ఉండేటటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వీళ్ళు అపారమైన తమ మేధాశక్తితోని ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతులు కూడా వీటిని సంప్రదించేటట్లుగా చేసుకున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎవరు? పర్ఫెక్ట్ రైట్. ఈవెన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ లేక ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేక సందర్భాల్లో అంటే సంప్రదించినటువంటి సందర్భాలు ఉన్నవి. అపారమైన మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తిగా. తర్వాత ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో పోల్చడని ఎవరు పోల్చిన వ్యక్తి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకని? వేల్స్ యువరాజు తర్వాత బ్రిటన్కు రాజు అవుతారు. వేల్స్ యువరాజే భవిష్యత్తు బ్రిటన్ రాజు.
భారతదేశంలో కూడా ఉపరాష్ట్రపతి చేసిన వాళ్ళే తర్వాత అదనమాట. ఆ ఉద్దేశంతో పోల్చినాడు, వేరే కారణం ఏం లేదు. వేలు యువరాజుతో ఎందుకు పోల్చినాడంటే వేలు యువరాజ పట్టాభిషేకం చేసిన తర్వాత రాజు పదవిలో ఏ సందర్భంలో ఖాళీ వచ్చినా కూడా ఆ పదవిని ఎవరు స్వీకరిస్తారు? వేలు యువరాజే ఆ పదవిని స్వీకరిస్తారు. ఏ పదవిని? బ్రిటన్ రాజరిక పదవిని స్వీకరిస్తారు. భారతదేశంలో కూడా ఏ కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినా ఉపరాష్ట్రపతి. అదేవిధంగా కాబోయేటటువంటి రాష్ట్రపతి అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఆయన ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే వర్ణించడం జరిగింది. ఓకే, ఇకపోతే మనకు రాజ్యాంగ రీత్యా ఉపరాష్ట్రపతికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవలి కాలంలో ఒక 2-3 ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ బట్టి మీరు ఈ క్రమం ఉంది కదా, అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చిందనేది ఉంది కదా, ఇది రాష్ట్రపతికి వర్తిస్తుంది, ఉపరాష్ట్రపతికి వర్తిస్తుంది, ప్రధానమంత్రికి వర్తిస్తుంది, ఉప ప్రధానమంత్రికి. లాస్ట్ ఎగ్జామ్లో ఉప ప్రధానమంత్రుల గురించి ఇచ్చింది. ఈ కింది ఉప ప్రధానమంత్రుల యొక్క క్రమాన్ని తెలపండి అని చెప్పి ఇచ్చినారు. లాస్ట్ మొన్న ఎగ్జామ్ ఉప ప్రధానమంత్రుల క్రమాన్ని తెలపండి. 4 ఉప ప్రధానమంత్రుల పేరు ఎవరి తర్వాత ఎవరు ఉప ప్రధానమంత్రి అయినట్టు. అంటే ఒక అంశానికి వర్తింపజేసినటువంటి ప్రశ్న దేనికైనా వర్తింపజేస్తూ దాంట్లో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులు వస్తాయి. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి పదవులు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. రైట్, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్